హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఐ తెలుగు. ఇన్ దిస్ ఇడే సెషన్లో నేను ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. దాని పేరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ బెడ్రాక్. ఈ బెడ్రాక్ సర్వీస్ అనేది మనం జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ని, ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవటమే కాదు, వాటిని డిప్లాయ్ చేసి టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం బెడ్రాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ అయినా కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయినా కానీ, ఒక డొమైన్ నాలెడ్జ్ నుంచి ఇంకొక డొమైన్లోకి ఏఐలోకి మారాలని స్విచ్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో, నా ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఈజీగా నేర్చుకోవడమే కాదు, జాబ్ తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడానికి, నేర్చుకోవడానికి ఈ బెడ్రాక్ సర్వీస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మీకు క్లియర్‌గా, నీట్‌గా, ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్‌లో కంటెంట్ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీ ఇంకా టైం వేస్ట్ చేయను. డైవింగ్ ఇంటు ద సెషన్. ముందుగా మనం ఏడబ్ల్యూఎస్‌లో ఏదైనా సర్వీస్‌ని యూజ్ చేయాలి అంటే, ముందుగా మనం ఏం చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనకి ఏదైనా క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ ఉంటే మన అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడానికి 2 రకాల అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఏడబ్ల్యూఎస్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా, అజూర్ అయినా, ఏ క్లౌడ్ ప్రొవైడర్‌ని మనం యూజ్ చేస్తే గాని. ఒకటి రూట్ అకౌంట్ ఉంటది. రెండోది ఐఏఎం అకౌంట్ ఉంటదన్నమాట. ఈ ఐఏఎం అకౌంట్ ఎలా ఉంటది? alias రూట్ అకౌంట్ ఎలా ఉంటది? నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సింపుల్‌గా సేమ్ యాస్ జీమెయిల్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అలాగే, కాకపోతే మీకు ఇవ్వాల్సింది ఏందంటే, మీ క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ డీటెయిల్స్ ఇస్తే రూ. 2 కట్ అయిపోయి మనం ఫ్రీగా వాడుకోవచ్చనమాట కొన్ని సర్వీసెస్‌ని. ఆ సర్వీసెస్‌లో నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఇలాగ ఉంటదనమాట. నేను క్రియేట్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఉంటది. ఇది హోమ్ బటన్ అనమాట. ఇక్కడికొచ్చేది అమెజాన్ క్యూ. తర్వాత ఇది గ్రిడ్ టైప్ ఉంది కదా! ఇక్కడ వచ్చిన సర్వీస్ ఆల్ సర్వీసెస్ ఉంటాయి. ఇది సెర్చ్ బటన్, గ్లోబల్ సెర్చ్ అంటారు దీన్ని. ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. మనకి ఏ సర్వీస్ నేమ్ కావాలో ఆ సర్వీస్ నేమ్ క్లిక్ చేస్తే మనకు ఆ సర్వీస్ నేమ్ డీటెయిల్స్ వస్తాయి. దీన్ని ఏమంటారంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు. ఆర్ క్లౌడ్ షెల్ అంటాం. నోటిఫికేషన్స్ మన ఏడబ్ల్యూఎస్‌లో ఏదైనా కొత్త న్యూ నోటిఫికేషన్స్ వస్తే అక్కడ నోటిఫికేషన్స్‌లో హైలైట్ అవుతాయన్నమాట. ఇది హెల్ప్ అనమాట. మనకి ఏడబ్ల్యూఎస్‌లో సపోర్ట్ కానీ, హెల్ప్ కానీ అనొచ్చు. మనం ఏడబ్ల్యూఎస్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్ వస్తే ఇక్కడ మనకి ఈ స్క్రీన్ ఎలా ఉంది, అలాగా లాంగ్వేజ్ ఏంటిది, లైట్, డార్క్ అనేది మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి లైట్ కలర్‌లో ఉంది కదా! డార్క్‌లో మూవ్ అంటే డార్క్ కలర్‌లోకి చేంజ్ అవుద్దనమాట. లేదా బ్రౌజర్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్‌గా ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ ఉంటది. ఒక లైట్ కలర్‌లో ఉంటే లైట్ కలర్. ఇలాగా మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఈ యూజర్ ఇంటర్ఫేస్ మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రీజియన్ అనమాట. మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి అనమాట. ఈ రీజియన్స్ లో మనం దగ్గరగా ఉన్నాం ఆ రీజియన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవంతా మనకి ఏం చేయాలి, ఇది నేను ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మన కంపెనీలో గనక, ఆర్గనైజేషన్లో గనక జాయిన్ అయితే వాళ్ళే మనకి అకౌంట్ క్రియేట్ చేస్తారు యాజ్ ఏ ఐఏఎం యూజర్గా. లేదా అడ్మిన్ అయితే అడ్మిన్గా ఇస్తారనమాట. మనకి ఏమైతే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, నార్త్ వర్జీనియా, ఒహాయో, కాలిఫోర్నియా, ఓరిగాన్, ఆసియా పసిఫిక్ అయితే ముంబై, ఆస్కా, సియోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, కెనడా అయితే సెంట్రల్ యూరోప్, ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్, స్టాక్హోమ్, సౌత్ ఆఫ్రికాలో అయితే సియోఫోలే ఉందన్నమాట. ఈ దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. నేను రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను ముంబై, ఆసియా పసిఫిక్ రీజన్ ముంబై, ఏపీ సౌత్ వన్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఈ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే నా అకౌంట్ ఐడి వస్తుంది, ఇలా కనిపిస్తుంది అనమాట. ఐఏఎం యూజర్ అనమాట. రూట్ యూజర్ కింద కాదు, ఐఏఎం యూజర్ కింద జాయిన్ అయ్యాయి అనమాట. ఇప్పుడు మీకు ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే బెడ్రాక్ అనే సర్వీస్. ఇక్కడ దీస్ ఆర్ ద డిఫరెంట్ సర్వీస్ అనమాట. ఇక్కడ గ్రిడ్, ఇక్కడ ఎలా ఉన్నాయి మనకి హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసినా కానీ మనకి ఇలా వస్తుంది. ఆల్ సర్వీసెస్ ఉంటాయి. ఈ ఆల్ సర్వీసెస్ లో సర్వీస్ బై కేటగిరీ అనమాట. కేటగిరీ బై సర్వీస్ ఏమేమి సర్వీస్ ఉన్నాయి చూస్తే కంప్యూటర్, క్వాంటమ్ టెక్నాలజీస్, సెక్యూరిటీ, ఐడెంటిటీ కంప్లైన్స్, మేనేజ్మెంట్ గవర్నెన్స్, కంటైనర్స్, అండ్ దెన్ స్టోరేజ్, అండ్ దెన్ డేటాబేసెస్, అండ్ దెన్ మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్, నెట్వర్కింగ్, కంటెంట్ అండ్ డెలివరీ, అండ్ దెన్ డెవలపర్ టూల్స్, కస్టమర్ ఎనేబుల్మెంట్, బ్లాక్ చైన్, శాటిలైట్. వీటి కింద వస్తే అనలిటిక్స్, గేమ్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, ఎండ్ యూజర్ కంప్యూటింగ్, అండ్ దెన్ బిజినెస్ అప్లికేషన్స్, మెషిన్ లెర్నింగ్. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ కింద వస్తే ఇక్కడ మనకు అన్ని వస్తాయి. అమెజాన్ సేజ్ మేకర్ ఏఐ, అమెజాన్ అగ్మెంటెడ్ ఏఐ, అమెజాన్ కోడ్ గురు, డెవాప్స్ గురు, కాంప్రహెండ్, ఫోర్కాస్ట్, ఫ్రాడ్ డిటెక్టర్, క్యాండ్రా, పర్సనలైజ్, పాలీ, రికగ్నిషన్, టెక్స్ట్రాక్ట్, ట్రాన్స్క్రైబ్, ట్రాన్స్లేట్, పానోరామా, మోనిటేషన్. ఇక్కడ అందులో ఇక్కడ బెడ్ రాక్ ఉంది కదా, అమెజాన్ ఎక్కడి నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ బెడ్ రాక్ ఏజెంట్ కోర్ ఉంది, అమెజాన్ క్యూ, అమెజాన్ కాంప్రహెండ్ మెడికల్, అమెజాన్ లెక్స్, అమెజాన్ బయో డిస్కవరీ, ఏడబ్ల్యూఎస్ హెల్త్ ఇమాజినింగ్. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే
ఇక్కడ సెర్చ్ బార్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ బెడ్ రాక్ అనుకోండి, సింపుల్ గా బెడ్ రాక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏజెంట్ కోర్ లో కావాలంటే ఏజెంట్ కోర్ వస్తుంది, లేకపోతే సింపుల్ గా బెడ్ రాక్ కావాలంటే బెడ్ రాక్ ఇలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బెడ్ రాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అనదర్ పేజ్ లోకి నావిగేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద బెడ్ రాక్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ బెడ్ రాక్ యూజర్ ఇంటర్ఫేస్ ఎందుకంటే డిఫరెంట్ ఫౌండేషనల్ మోడల్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో, ఓపెన్ ఏఐ అని, మిస్ట్రల్ అని, తర్వాత ఇంకా లామా అని, ఆ మోడల్స్ అన్ని ఇక్కడ మనకు వస్తాయి అనమాట. ఇక్కడ అన్ని మోడల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మిస్ట్రల్ అని, ఇక్కడ ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి అవన్నీ మోడల్స్ వస్తాయి అనమాట. మినిమాక్స్ M2 అని, తర్వాత మూన్ షూట్ కిమి K2 అని, ఫెన్ 3 కోడర్ 480B అని, ఓపెన్ ఏ GPT OSS అని, తర్వాత క్లాడే బై ఆంథ్రాపిక్ అనేది, ఇలాగా మిస్టర్ లార్డ్స్ 3, ఇలా అన్ని మోడల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇవన్నీ ఫౌండేషనల్ మోడల్స్ అంటారు అనమాట. వీటిని ఎలా చేయాలి, ఇక్కడ ల్యాబ్స్ కావాలంటే ల్యాబ్స్ చేయొచ్చు, తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు, ప్లే గ్రౌండ్, టోకనైజర్, ఇన్ఫర్, ట్యూన్ అంటే ఫైన్, ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో అనమాట. ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో ఇక్కడే అనమాట. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మోడల్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. మోడల్ క్యాటలాగ్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మోడల్ క్యాటలాగ్ లో చూడండి, డిస్కవర్ బెడ్రాక్ సర్వర్లెస్ ఆర్ మార్కెట్ ప్లేస్ మోడల్స్ దట్ బెస్ట్ ఫిట్ యువర్ యూజ్ కేస్. మన యూజ్ కేస్ ఏ మోడల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఇది సర్వర్లెస్ అనమాట. ఇది బెడ్రాక్ అనేది. ఇక్కడ టు గెట్ స్టార్ట్ యూజింగ్ సర్వర్లెస్ మోడల్, సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద మోడల్ క్యాటలాగ్ అండ్ ఓపెన్ ఇట్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మనకి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంథ్రాపిక్, ఎస్పెషల్లీ ఆంథ్రాపిక్ కోసం అయితే మనకి కంపల్సరీగా మన కంపెనీ డీటెయిల్స్ ఏ యూజ్ కేసు ఆంథ్రాపిక్ ని యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ కేస్ కనుక మెన్షన్ చేస్తే మనం ఆంథ్రాపిక్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఇక్కడ క్లాడే ఓపస్ అని, ఇప్పుడు మార్కెట్లో బజ్ ఏంటంటే క్లాడే కోవర్క్ అని, క్లాడే ఓపస్ అని, క్లాడే మోడల్స్ అన్ని వస్తాయి కదా ఆంథ్రాపిక్ వాడి. ఇది క్లాడే ఓపస్ 4.7, క్లాడే సోనెట్, క్లాడే ఓపస్ 4.6, క్లాడే ఓపస్ 4.5. ఇక్కడ క్లాడే వాడ మోడల్ అనమాట. ఇక్కడ చూడండి ప్రొవైడర్స్, అమెజాన్ వాడ 6 ఉన్నాయి, ఆంథ్రాపిక్ 12 ఉన్నాయి, కోహెరీ 3 ఉన్నాయి, డీప్సిక్ 2, గూగుల్ 3, మెటా 2, మినిమాక్స్ 3, మిస్ట్రల్ ఏ 11, మూన్ షాట్ AI 2, నివిడియా 4. ఇన్పుట్ మోడాలిటీస్ అంటే ఇన్పుట్ మోడాలిటీస్ అయితే మన ఇచ్చే ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తారా, ఇమేజ్ ఇస్తారా, వీడియో ఇస్తారు. టెక్స్ట్ మోడల్స్ అయితే 62 ఉన్నాయి, ఇమేజ్ అయితే 28 ఉన్నాయి, వీడియో అయితే 4 ఉన్నాయి. అవుట్పుట్ మోడాలిటీస్, మనం ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తే టెక్స్టే రావాలా, ఇమేజ్ ఇచ్చిన టెక్స్ట్ రావాలా, వీడియో ఇచ్చిన టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ మోడల్స్. అవుట్పుట్ మోడాలిటీస్ 57 ఉన్నాయి, ఎంబెడింగ్స్ 5 ఉన్నాయి అనమాట. ఇవన్నీ మోడల్స్ అనమాట. వీటిని ఫౌండేషనల్ మోడల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫౌండేషనల్ మోడల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లామాలో 3rd వర్షన్ 70 బిలియన్ ఇన్స్ట్రక్టర్ మోడల్ అనమాట. ఇది సర్వర్లెస్. ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ ప్రతిది సర్వర్లెస్ అని ఉందన్నమాట. ఇక్కడ ఇది అమెజాన్ వాడి అనమాట. ఈ ఓన్లీ అమెజాన్ డెవలప్ చేసింది. నోవా టు లైట్ బై అమెజాన్, నోవా లైట్, నోవా మైక్రో, ఇలా ఉన్నాయి కదా. ఇక్కడికి వస్తే చూడండి, ఇక్కడ ఎంబెడ్ V4, ఎంబెడ్ ఇంగ్లీష్, ఎంబెడ్ మల్టీలింగ్వల్, డెవ్స్ట్రల్ 2 123 బిలియన్ పారామీటర్, తర్వాత మ్యాగిస్ట్రల్ స్మాల్ 2509 వర్షన్, మినిస్ట్రల్ 14 బిలియన్ 3.0. ఇక్కడ అన్ని సర్వర్లెస్ అనమాట. మినిస్ట్రల్ 3 8 బిలియన్, మినిస్ట్రల్ 3 బిలియన్, మిస్ట్రల్ లార్డ్స్ 3, వాక్స్ట్రాల్, ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి కదా, ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టార్ట్ కానీ లేకపోతే ఏ మోడల్ మీద ఒక మోడల్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం మిస్టర్ లామా మోడల్ తీసుకుందాం. లామా 3.7B ఇన్స్ట్రక్షన్ తీసుకోండి. ఇప్పుడు తీసుకుంటే దాని గురించి మెటా లామా 3 ఈజ్ ఎన్ యాక్సెసిబుల్ ఓపెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM designed for developers, researchers and business to build, experiment and responsibility scale their generative AI ideas. Part of the foundational system, it serves as a bedrock for innovation in the global community, ideal for content creation, conversational AI, language understanding, research and development and enterprise applications. ఇక్కడ ఈ మోడల్ మనం యూజ్ చేసుకోవాలంటే ప్రైసింగ్, యూసేజ్, సోల్డ్ బై మెటా, ఎవరు డెవలప్ చేసిన మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేసిన కేటగిరీస్. ఈ మోడల్ దేనికంటే లాంగ్వేజ్ మోడలింగ్, డైలాగ్ సిస్టమ్స్, కోడ్ జనరేషన్, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్, sentiment analysis with nonsense in reasoning, text classification with improved accuracy and non-S, text summarization with accuracy and non-S, latest version Y1 వర్షన్ అనమాట. ఇక్కడ రిలీజ్ డేట్ ఎప్పుడంటే 18th April 2024 రిలీజ్ చేశారు. మోడల్ ఐడి దిస్ మోడల్. ఇన్పుట్ మోడాలిటీస్ టెక్స్ట్, అవుట్పుట్ మోడాలిటీస్ ఆల్సో టెక్స్ట్, మ్యాక్స్ ఇన్పుట్ టోకెన్స్ 8K టోకెన్స్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, డిప్లాయ్మెంట్ టైప్ సర్వర్లెస్, ప్రైసింగ్ ఇదనమాట.
వ్యూ మోడల్ ప్రైసింగ్ డీటెయిల్స్, మనం యూసేజ్, ఇక్కడ ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని యూజ్ చేయాలి అంటే సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ ఇన్ ప్లే గ్రౌండ్ అని క్లిక్ చేయాలి. ఓపెన్ ఇన్ ప్లే గ్రౌండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ మోడ్ ఏంటిది చాట్ మోడ్ అనమాట. ఇక్కడ మోడ్ అనేది చాట్ మోడ్ ఏంటంటే మనం ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ అనమాట. జనరేట్ ఏ కన్వర్జేషన్ బై ఐటరేటివ్లీ సబ్మిటింగ్ ప్రాంప్ట్స్ అండ్ రిప్లయింగ్ టు ఈచ్ రెస్పాన్స్. ఇదనమాట సింగిల్ ప్రాంప్ట్. జనరేట్ ఏ సింగిల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఏ మోడల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, లేటెన్సీ. ఇన్పుట్ మనం ఎన్ని ఇన్పుట్ టోకెన్స్ ఇస్తున్నాము, ఆ ఇన్పుట్ క్యారెక్టర్స్ ఇస్తున్నాము, అవుట్పుట్ ఎన్ని వస్తున్నాయి, లేటెన్సీ ఎంత అనేది, ఎంత టైంలో మనకు అవుట్పుట్ వస్తుంది అనేది చెప్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వటం. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఆస్క్, ఇక్కడ మనం ఏదైనా కానీ ఇక్కడ రైట్ ఏ ప్రాంప్ట్ అండ్ షూస్ రన్ టు జనరేట్ రెస్పాన్స్. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ రన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు హూ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ కొట్టాలి. రన్ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ కట్ ఆఫ్ ఇన్ 2023 వరకు ఇక్కడ అనమాట రిలీజ్ చేసింది. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. హీ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిన్స్ May 26, 2014 నుంచి ఇప్పుడు వరకు అనమాట. ఇక్కడ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే ఏంటంటే ఈ మోడల్ ఎక్కడ వరకు ట్రైన్ అయిందంటే 2023 వరకు ట్రైన్ అయింది అనమాట. అందుకని అక్కడ వరకే ఉన్న నాలెడ్జ్ బేస్లో ఉన్న నాలెడ్జ్ డేటా. ఇక్కడ ఇన్పుట్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి, 21 ఉన్నాయి. ఇక్కడ అవుట్పుట్ అనేది 44 అని, లేటెన్సీ 711 మిల్లీ సెకండ్స్ అనమాట. దిస్ ఈస్ మోడ్. ఏం మోడ్ తీసుకున్నాం, LLM. విచ్ మోడల్ తీసుకున్నాం, మెటా మోడల్ తీసుకున్నాం. మెటా మోడల్ తీసుకున్నాం. అలాగే ఇంకొక మనం టెక్స్ట్ మోడల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏదైనా ఇంకొక మోడల్ తీసుకోవాలి అనుకుంటే, ఇంకొక మోడల్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కంపేర్ మోడల్స్ మీద క్లిక్ చేస్తే ప్రొసీడింగ్ మనం ఇంకొక ఏదైనా ఒక మోడల్ తీసుకుంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్పుట్ టోకెన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నోవా 2 ఎలైట్ ఉంది కదా, ఈ మోడల్ తీసుకున్నాం. ఈ రెండింటి కంపారిజన్ చేద్దాం. ఈ రెండు కంపారిజన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్స్ ఉంది, తర్వాత బిల్ట్ ఇన్ టూల్స్ ఉన్నాయి, నోవా గ్రౌండింగ్ ఉంది, కోడ్ ఇంటర్ప్రిటర్ ఉంది, తర్వాత మోడల్ రీజనింగ్ ఉంది, మ్యాక్స్ రీజనింగ్ లెంత్ ఉంది, లో మీడియం హై ఉంది, తర్వాత లెంత్ మ్యాక్సిమం అవుట్పుట్ టోకెన్స్ ఎంత రావాలి 10,000 ఉన్నాయి, తర్వాత స్టాప్ సీక్వెన్స్ ఎప్పుడు స్టాప్ అయిపోవాలి, ర్యాండమ్నెస్ అండ్ డైవర్సిటీ టెంపరేచర్ ఎంత, దాని యొక్క టాప్ పి ఎంత, టాప్ కే ఎంత, గార్డ్ రేల్స్ ఏంటి, ఇవన్నీ మనం సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకి వస్తుందా రాదు చెక్ చేద్దాం. మళ్ళీ సేమ్ వాట్ ఈస్ జనరేటివ్ AI అని క్లిక్ చేశాను. ఇక్కడ రన్ చేద్దాం. ఇక్కడ వస్తుందా రాదు చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ చూడండి, సేమ్ మోడల్స్ అనమాట. వాట్ ఈస్ జనరేటివ్ AI. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత టైం తీసుకుంది. ఇక్కడ చూడండి 20 టోకెన్స్ ఇన్పుట్, 485 అనేది అవుట్పుట్, 6919 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ ఇది రీజనింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ జనరేటివ్ AI ఈజ్ ఎ టైప్ ఆఫ్ టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, మ్యూజిక్ జనరేషన్, వీడియో జనరేషన్, కంటెంట్ క్రియేషన్, ఆర్ట్ అండ్ డిజైన్, డేటా అగ్యుమెంటేషన్, ఎంటర్టైన్మెంట్, ఇలాగ ఉంది కదా. సేమ్ ఇదే మోడల్ అవుట్పుట్. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ జనరేటివ్ AI రీజనింగ్కి జనరేటివ్ AI ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. జనరేటివ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రియేట్స్ న్యూ హౌ ఇట్ వర్క్స్, ట్రైనింగ్ డేటా, జనరేటివ్ న్యూ కంటెంట్, కీ ఆర్కిటెక్చర్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏమేమి మోడల్, డిఫ్యూజన్ మోడల్స్, జనరేటివ్ అడ్వర్టైజర్స్ మోడల్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ జనరేటివ్ ఇన్ యాక్షన్ అయితే టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, కోడ్ జనరేషన్, వీడియో జనరేషన్. ఆ మోడల్స్ ఏమున్నాయి, ఆ మోడల్స్లో కూడా ఆ రియల్ వరల్డ్ యూజ్ టూల్స్, వాట్ ఇట్ డస్, ఆ మోడల్స్ ఏం చేస్తాయి, అవి చేయటం వల్ల ఏంది అనేది ఇంకా బ్రీఫ్ రావటం వల్ల మనం టైం తీసుకుంది అనమాట. ఇక్కడ 101 టోకెన్స్ తీసుకుంది, ఇక్కడ 495, ఇక్కడ 20,065 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాం. ఇది ఛాలెంజెస్ అండ్ రిస్క్ కూడా. హెలిజినేషన్ అంటే ఏంటి, మోడల్స్ మీద జనరేట్ ఇన్కరెక్ట్ ఫ్యాబ్రికేట్ ఇన్ఫర్మేషన్ అంటే బయాస్ అంటే అవుట్పుట్ రిఫ్లెక్ట్ బయాసెస్ ప్రజెంట్ ఇన్ ఏ ట్రైనింగ్ డేటా, ఎలాగా జెండర్ కానీ రేసికల్ స్టీరియోటైప్స్ మిస్యూజ్ కెన్ క్రియేట్ డీప్ ఫేక్ ఎథికల్
ఇలాగ అన్నిటికీ మనకి ఎందుకు ఈ జనరేటివ్ అయినది ఇక్కడ చూడండి. జస్ట్ హెల్త్ కేర్లో కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, బిజినెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇలా ఇన్ షార్ట్ ఇలా అనమాట. ఇలాగా మనం మోడల్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మోడల్స్ని మనకి ఇంతకుముందు మనం చూసాం కదా, నోవలైట్ అనే దాన్ని. ఈ నోవలైట్ అనే దాని గురించి అక్కడ ఏమన్నా టెంపరేచర్ అంటే ఏంటి, టాప్ కే అంటే ఏంటి, టాప్ పి అంటే ఏంటి, క్వాడ్రన్స్ అంటే ఏంటి, సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి మీకు క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈజ్ ఆర్ ద అమెజాన్ బెడ్రాక్ సర్వీస్ అనమాట. ఈ మోడల్స్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏజెంట్స్ ఉన్నాయి కదా, ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఫ్లోస్, వర్క్ ఫ్లో అంటే నాలెడ్జ్ బేస్ అంటే క్వాడ్రన్స్ అంటే ప్రాంప్ట్ మేనేజ్మెంట్, డేటా ఆటోమేషన్, ఏజెంట్ కోర్. ఇక్కడ ఏజెంట్స్లోకి రండి. ఇక్కడ ఏజెంట్ ఏంటి, ఏజెంట్ ఎలా ఓవర్ యూ క్రియేట్ యువర్ ఏజెంట్ బై సెలెక్టింగ్ ఫౌండేషన్ మోడల్ అండ్ యాడింగ్ యాక్షన్ గ్రూప్స్. ఆఫ్టర్ క్రియేషన్ యూ కెన్ టెస్ట్ అవుట్ ఏజెంట్ ఇన్ రియల్ టైమ్ అండ్ క్రియేట్ మల్టిపుల్ వర్షన్స్. మనం అలా క్రియేట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ అనే ఏజెంట్ క్రియేట్ చేయాలి, క్రియేట్ ఏజెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ ఏజెంట్ మీద క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఏమి లేదనమాట. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ న్యూ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ ఏజెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కంపల్సరీగా ఆ ఏజెంట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత దాని డిస్క్రిప్షన్ ఇవ్వాలి, తర్వాత ఎనేబుల్ మల్టీ ఏజెంట్ కొలాబరేషన్ కావాలా, ఏం చేయాలో ఇవ్వాలన్నమాట. దీని గురించి నెక్స్ట్ సెషన్లో మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను నేర్పించడానికి ఆల్వేస్ సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.